కమలం వదిలి కాంగ్రెస్ లోకి వస్తా ఏఐసిసి నేత వద్ద ఓ బీజేపీ ఎంపీ ప్రపోజల్. మోడీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్ అన్వేషణ, సీఎం పీసీసీ మంత్రులపైన ఫిర్యాదులు, టీబీజేపీ పనితీరుపైన తీవ్ర అసంతృప్తి అంటూ చూస్తాం. సో ఒకసారి జనరల్ గా ఒక ఎంపీ పోతారని చెప్పేసి అనుకున్నాం కదా, 8 మంది ఎంపీ పేర్లు రాద్దాం, దానిలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పేరు బండి, కొంచెం అనాలిసిస్ చేద్దాం. సెకండ్ పేరు కిషన్ రెడ్డి, థర్డ్ ఈటెల, ఫోర్త్ అరవింద్, ఫిఫ్త్ రఘునందన్, సిక్స్త్ డీకే, సెవెంత్ కొండ విశ్వేశ్వర రెడ్డి, ఎయిత్ గోడం నాగేష్ కదా, గోడం నాగేష్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కోర్ బీజేపీ బండి సంజయ్ కాబట్టి నాకు తెలిసి వదిలే ప్రసక్తి ఉండదు. ఆర్ఎస్ఎస్ ప్లస్ అన్ని ప్లస్ ఆయనకు కాంగ్రెస్ లో ఒకటి బీజేపీలో ఒకటి అన్ని పనులు అయితే అయిపోతున్నాయి. సో 100% ఈయన పోడు. కిషన్ రెడ్డి 100% ఓడు. ఈటెల రాజేందర్ ఒక డౌట్, అరవింద్ కూడా ఒక డౌట్. ఈ మధ్య అరవింద్ కూడా కొంత నిరసన గల చెప్తా ఉన్నాడు. సో రఘునందన్ ఇప్పుడు ఈ మధ్యలో కొంత మౌనంగా ఉన్నాడు, అటు ఇటు నడుస్తుంది, ఇది ఒక డౌట్. డీకే అన్న ఆల్రెడీ కాంగ్రెసే. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి టీం అని చెప్పొచ్చు. ఆయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి. గోడం నాగేష్ వీళ్ళు ఆపర్చునిటీ బట్టి పోతూ ఉంటారు, అంటే వీళ్ళు అక్కడ పరిస్థితుల బట్టి పోతూ ఉంటారు. సో ఇది కొంత బీజేపీ అక్కడ ఆదిలాబాద్ బీజేపీ ఎక్కువ ఉన్నది కాబట్టి మ్యాక్సిమం పోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కాంగ్రెస్లోకి పోవాలి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే వాళ్ళకు స్పేస్ ఉందా లేదా అని ఒకసారి ఆలోచన. ఆ స్థాయిలో గౌరవం ఉండాలి. సో ఇప్పుడు అరవింద్ నాకు తెలిసి అంత ఈజీగా పోకపోవచ్చు, అంత ఈజీగా ఆయనకు అంత హామీ వస్తే తప్ప పోకపోవచ్చు. సో ఇది కొంత పక్కన పెడదాం. ఇప్పుడున్న వాళ్ళల్లో ఈటెల, రఘునందన్, డీకే అన్న, కొండా విశ్వేశ్వర రెడ్డి. సో దీనిలో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు డీకేఆర్నకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఒక టాక్ నడుస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు కేంద్ర మంత్రి క్యాబినెట్ రిషఫ్ల్ ఉంది. సో దీనిలో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు దాని డిపెండ్ అయ్యి కొంత గందరగోళం. ఈ వార్త రావడానికి కారణం కూడా అదే. ఇట్లాంటి వార్తలు వచ్చేది అంటే ఎవరైతే పోతున్నారని అనుకుంటారో వాళ్ళకి మేము మంత్రి ఏదో ఇస్తాం, సహాయ మంత్రి ఇస్తాం అని చెప్పడం కోసమే ఈ స్ట్రాటజీ. మేబీ చెప్పలేము, అది కూడా చెప్పలేము. సో కానీ ఈ మధ్యలో వీళ్ళు మాత్రం 100% ఇప్పుడు ఈటెల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నాడు. కానీ ఈయన కాంగ్రెస్ పోతాడా లేకపోతే సొంత కుంపటి పెడతాడా అనేది ఒక డౌట్ ఉంది. కాంగ్రెస్కి అయితే పోయే అవకాశం, ఎందుకంటే ఆ రెడ్ల ఆధిపత్యం తట్టుకొని నిలబడాలంటే ఈటెలతో సాధ్యమవుతారని నాకు ఒక డౌట్. సో ఆయన నాకు తెలిసి ఆయన పోకపోవడానికి అవకాశం ఎక్కువ. సో ఉన్న వాళ్ళలో ఎవరంటే రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు మాత్రమే కనబడుతున్నారు. ఇక డీకే అన్నకు కొంతమంది మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆలోచనలో ఉన్నది. సో నాకు తెలిసి అంత ఈజీగా ఆమె పోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో రఘునందన లేదా కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళిద్దరిలో ఉన్నారు. సో రఘునందన్ ఈ మధ్యలో కొన్నిసార్లు కూడా చూసినట్లయితే ఇక ఆయన విపరీతమైన గలవిపుతా ఉన్నారు. ఈయన కూడా ఇతరాల మీద పెద్ద ఎత్తున గలవిపుతా ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరా ఇంకా ముగ్గురా ఎవరో మొత్తానికి అయితే ఒకసారి మీరు క్లియర్గా మనం చెప్పేదానికంటే ప్రజలే ఆలోచించుకుంటే తెలుస్తుంది. రఘునందన్ పోతే మాత్రం ఆడ నిజామాబాద్లో పట్టు కోల్పోతారు. ఇక ఎట్టి మెదక్లా అరవింద్ కోల్పోతే అరవింద్ పోతే మాత్రం ఇక్కడ కవిత రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అవసరమైతే అరవింద్కు గుడి ఎక్కుతుంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ రఘునందన్ ఏం ఆలోచిస్తున్నా అంటే రఘునందన్ తెలంగాణలో మళ్ళీ బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి మనం అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలోకి పోయేది అంటే కనీసం స్టేట్ లో మంత్రి అయిదాం. మనం సెంట్రల్ లో ఎన్ని రోజులు ఉన్నా మనకు మంత్రి ఇయ్యారు, సెంట్రల్ లో ఎంపీగా ఉండేదంటే తెలంగాణలో ఏం మనం బీకే ఏం లేదన్నటువంటి ఆలోచనలో రఘునందన్ ఉన్నాడు. ఇక డీకేఆర్ సంబంధించిన విషయంలో ఆమె కాంగ్రెస్ లోకి పోదన్న, ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న రెడ్లంతా వీళ్ళకు సంబంధించినటువంటి మనుషులే. ఆమె కాంగ్రెస్ లో పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కింద పనిచేయాలంటే కూడా కొంత ఆమెకి ఈగో హార్ట్ వస్తుంది. ఈగో హార్ట్ ఈమె ఇక్కడ ఈ వీళ్ళ భర్త గానీ వీళ్ళు గానీ వాళ్ళ కింద పనిచేసేటువంటి ఆలోచనలో ఉండరు. డీకేఆర్ రెడ్డి ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి కింద పని చేయాలి, ఇంకో రెడ్డి కింద పని చేయాలని ఆలోచన ఉండదు. ఆమె ఎక్కడికి పోయినా కూడా ఆమెదే పై చేయి ఉండాలనుకుంటది. అందుకే మహబూబ్ నగర్ లో ఉమ్మడి గద్వాల వైపు ఎవరిని రానియకుండా ఆ దొరగడిల నుండి ఏదైతే పాలన కొనసాగుతుందో అదే పాలన ఇప్పటికీ కొనసాగుతుంది. మన పుస్తకాలు అయినంతా డీకేఆర్ నియోజకవర్గంలో చూడొచ్చు. ఇప్పటికీ రాష్ట్రానికి చెందినటువంటి ఓ బీజేపీ ఎంపీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ఏఐసీసీలోని కీలక నేతను కలిసి తన ప్రపోజల్ ను ఆయనకు వివరించారు. ముందుగా పార్టీ మారేందుకు దారి తీస్తున్నట్టు పరిస్థితులను వివరించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం పీసీ అధ్యక్షుడు మరో 3 మంత్రుల పర్ఫార్మెన్స్ సరిగా లేదని ఆరోపించారు. అయితే సదరు ఎంపీ ప్రతిపాదనను ఏఐసీసీ నేతలు రాష్ట్రం చెందిన కీలక నేతల ముందు పెట్టడంతో ఆ విషయం ఇప్పుడు హస్తంపాటిలో హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ పెద్దలపై కోపం. లోక్సభలో అడుగుపెట్టినప్పటి నుంచి సదరు బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి పదవిపై చాలా
చాలా కన్నేశారట. సో అందుకోసం కేబినెట్ విస్తరణ జరిగిన ప్రతిసారి పదవి కోసం తీవ్ర లాబింగ్ చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ స్థానంలో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఢిల్లీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే నాకు తెలిసి ఇది కొండా రెడ్డిదే కాదు, 100% కాదు. ఎందుకంటే ఆయన జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కావాలని ఇప్పుడు కోరుకోలేదు. సో ఆయన అవసరం కూడా లేదనుకుంటారు. నాకు తెలిసి రఘునందన్, అరవింద్, ఈటల ఈ ముగ్గురిట్లో ఒకరు కష్టం. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయానికి వచ్చినటువంటి సదరు ఎంపీ వర్షాకాల పార్లమెంట్ సమావేశ సమయంలో ఏఐసీసీలోనే ఒక కీలక నేతతో కలిసినట్టుగా తెలిసింది. తాను పార్టీ మారాలని నిర్ణయం వెనక ఉన్నటువంటి కారణాలు సదరు నేతకు వివరించారు. ఇప్పటికే మోడీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతున్నది. ఈ మధ్య జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి సిజేపీ ఆందోళన అందుకు నిదర్శనం అంటూ ఆయన మొత్తం వివరించినట్టుగా తెలుస్తోంది. బండి బైరద్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ ఫెయిల్. రాష్ట్ర అందరికి తెలిసే విషయమే. కాంగ్రెస్ ఫెయిల్ కాదు ఇక్కడ, సపోర్ట్ రేవంత్ ఫెయిల్ ఇక్కడ, రేవంత్ సపోర్ట్ ఇక్కడ. సో కాంగ్రెస్ అనడానికి అవకాశం లేదు కదా, ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ అంతా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. సో అది రెండోది ఏంటంటే కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇప్పుడు కాలువసు జాతి లాంటి వాళ్ళు కానీ చాలా మంది ఈ విషయం మీద చాలా మాట్లాడారు. గజలకాంతం మాట్లాడలేదా, అక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ విషయంలో మాట్లాడిర్రు. కేవలం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మాత్రమే సపోర్ట్ చేసిరు. అవినీతి మంత్రుల జాబితా సమర్పణ లాభం కన్నా నష్టం ఎక్కువ. కాంగ్రెస్ తీరం పుచ్చుకుందుకు సిద్ధమైన ఎంపీ ప్రపోజల్ ను ఏఐసీసీ జత రాష్ట్రంలో కీలక నేతలు వివరించినట్టు తెలిసింది. ఆయన పార్టీలో చేరితే వచ్చే లాభ నష్టాలను ఆరా తీసినట్టు సమాచారం. అయితే ఇదే విషయాన్ని రాష్ట్రం చెందిన కీలక నేతలు ఇతర నేతల ద్వారా ప్రస్తావించగా మెజార్టీ మంది సదరు బీజేపీ జాయినింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ. ఆ టిపికల్ లీడర్ వల్ల ఆ జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు ఇబ్బందులు పడతారు. ఇన్నాళ్ళు పార్టీని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని చేర్చుకోవద్దంటూ తమ అభిప్రాయాలు వివరించినట్టు సమాచారం. సో టిపికల్ లీడర్ అంటే ఇప్పుడు మనం ముగ్గురు అనుకున్నాం, రఘునందన్, ఈటెల, అరవింద్. టిపికల్ లీడర్ అంటే నా దేశాల్లో ఒక అరవిందే కనబడుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్లు ఇబ్బందులు పడతారు అని అంటే కాంగ్రెస్ లీడర్లను ఇబ్బంది పెట్టి నిజామాబాద్ లో కాంగ్రెస్ ను మొత్తంగా తుదముట్టించాలనే ప్రయత్నం చేసింది ఈయన. అవును. రెండోది రఘునందన్ విషయంలో కూడా రఘునందన్ వచ్చేది అంటే వీళ్ళకు చాలా లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు మేము పై స్థాయికి కాంగ్రెస్ అవసరం, కాంగ్రెస్ చాలా అవసరం. ఎందుకనంటే అది బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నది. ఆనాడు విజయశాంతిని మొదలుకొని ఇప్పటి వరకు అక్కడ రాజకీయాలు చాలా తారుమారుగా ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలు అంతా వేరే ఉండైతే మెదక్లో డిఫరెంట్ రిజల్ట్ వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. విజయశాంతిని గెలిపించుకున్నటువంటి గడ్డ అది. కాబట్టి రఘునందన్ అరవింద్ విషయంలోనే, ఎందుకంటే ఈటెలు వస్తా అంటే ఈటెలు ఎవరికి ఇంత నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం చేయడు. ఆయన తెలుసుకుంటాడు. ఆయనకు ఎవరితో పంచాయతీలు పెట్టుకునే ఆలోచన కూడా ఉండదు. కాబట్టి రఘునందన్ రావును ఈయన అరవింద్ ఏదో రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ ఎంపీ. చూద్దాం.